సుమా కనకాల గారు, ఈ పేరు అసలు తెలియని ఇల్లంటూ ఉండదు, ఎవ్వరు ఉండరు. ఇన్ఫాక్ట్ మనం యాంకర్స్ అందరికి కూడా మదర్ ఇండియా అని మనం చెప్పుకుంటాము. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈ రోజు ఈ దివాళీ పండుగ జరుపుకుంటున్నాము కాబట్టి ఆగు, నాకెందుకో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ లో నా ప్లాన్ చేసినటువంటి రిటైర్మెంట్ ఈవెంట్ లా ఉంది ఏంటిది. ఈ దివాళీ రోజున సుమక్క బయోపిక్ చూడబోతున్నాము ఈ స్టేజ్ పైన. ఆర్ యు గైస్ రెడీ? సో ఈ రోజు ఆ సక్సెస్ వెనుక ఎంత స్టోరీ ఉంది, ఆ జర్నీ ఏంటి అని చూపించడానికి మన ముందుకి వచ్చేస్తున్నారు సుదర్శన్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో, హాయ్, నా పేరు మైక్. మీ ఫంక్షన్లోని మాటల్ని, మీ కథల్ని మీ మనసులో నింపుకొని నా ద్వారా జనాలకి చెప్తారు. నాకు ఒక మనసుందండోయ్, నాకు నచ్చిన మనిషి కథ కూడా ఉంది. ఆ కథని మీరే చూడండి. 1975 మార్చ్ 22 కేరళ పిఎన్ కుట్టి విమల దంపతులకు పుట్టిన ఏకైక పుత్రిక పల్లసేన పాచుపెట్టల సుమ. సుమా, మన రైల్వే శాఖ యానివర్సరీకి కల్చరల్ యాక్టివిటీస్ కోసం నిన్ను క్లాసికల్ డ్యాన్స్ చేయమన్నారమ్మా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, బాగా చేయాలి, ఓకేనా? సరే నాన్న. After 2 years. Ready, lights, camera, action! Hey, let me introduce my brother Balu. She's Girija. Hi. She's Lavanya. Hello. Hi. And she's Madhavi. Hello. Hi. Cut it! Take okay! ఏమి షేక్ హ్యాండ్ ఇచ్చిన అతని చెంప పగలగొట్టలేదే? నీకు అబ్బాయిలంటే పడదుగా? హాయ్, ఐఎమ్ రాజీవ్ కనకాల. హాయ్, ఐఎమ్ సుమా. మీ స్మైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. హలో. మళ్ళీ ఏంటండి? అది ఏం లేదు. మీరు త్వరగా చెప్పండి, అవతల షార్ట్కి టైం అవుతుంది. నాకు వచ్చిన హెల్ప్ చేసి పెడతారా? ఏంటది? మా బాబుని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయాలంటే వాళ్ళ అమ్మ సంతకం కావాలట. అది నాకెందుకు చెప్తున్నారు? అంటే మీరు సంతకం పెడితే మనకు పుట్టబోయే బాబుని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేద్దామని. హలో, హాయ్ మేడం. కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాకి మీరు మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. హలో రాజా, నాకు ఒక పెద్ద సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. కానీ నేను వదిలేసి నెల రోజులు అవుట్డోర్ షూటింగ్ అంటే. చూడు సుమా, దూరం అన్నది మనుషులకు మాత్రమే, మన మనసులకు కాదు. నువ్వు వెళ్ళి హ్యాపీగా షూటింగ్ చేసుకునిరా. ఒక నెల తర్వాత. రాజా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, నేను అసలు గుర్తొచ్చానా నీకు? ఆ దూరం దగ్గర చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. After 2 years. సుమా, నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోకు. చెప్పండి. నీ లక్ష్యం తెలుసు, నీ ఆశయం తెలుసు, కానీ అన్నిటికన్నా నాకు నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. పిల్లలు కూడా బాగా చిన్నపిల్లలు. కొన్ని రోజులు షూటింగ్లన్నీ ఆపేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. రాజా, చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి యాంకరింగ్ అడుగుతున్నారు, వెళ్ళనా? నీ ఆనందం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. హాయ్, హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సుమా. మేడం మా సినిమాకి యాంకరింగ్ చేయండి మేడం.
మేడం, మేము త్వరలో ఒక షో స్టార్ట్ చేస్తున్నాం, అందులో మీరే యాంకరింగ్ చేయాలి. క్యాష్ దొరికినంత దోచుకో. మేడం, ఈసారి మీ పేరు మీదే షో చేస్తున్నాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? Seriously, very happy to be here. Your humor, your energy, way you conduct the show, and we loved it. They paid no. మనసారానిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి, నిండుగా ఉందిలే దుర్గ దీవెనం. సూపర్ స్టార్ అనే పదం నేను నా లైఫ్ లో హీరోలకి మాత్రమే విన్నాను. యాంకర్ అనే పదానికి అంత వెయిటేజ్, అంత ఇంపార్టెన్స్ ఈ జనరేషన్ లో ఉందనంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సుమా కనకాల గారు. హౌ వాజ్ ద ఎంటైర్ జర్నీ అండ్ ఈ రోజు ఇలా ఇంత ఎత్తులో చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? పడిపోతానేమో అనిపిస్తుంది. నాకు ఫర్ ద ఫస్ట్ టైం అక్కడి నుంచి నడుచుకొని వస్తూ ఉంటే నా పాదాలకు నాకే నమస్కారం పెట్టాలనిపించింది. ఎందుకంటే ఈ పాదాల మీద 5,000 ప్లస్, 1000 ప్లస్, 250 ప్లస్, 300 ప్లస్ ప్రీ రిలీజ్లు ఇలా చేసి కొన్ని రోజులు ఉన్నాయి. నువ్వు చెప్పినట్టుగా జోక్ గా చెప్పిన కార్ ఎక్కేసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. పిల్లల్ని నేను కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూడలేకపోయినటువంటి రోజులు ఉన్నాయి. ఇంకోటి గుర్తుందక్క, పోడియం ఉండేది, అంటే యాంకర్స్ కి జనరల్ గా పోడియం ఉండేది. అవును, పాపని పెట్టి మీరు హోస్ట్ చేసేవారు. ఎస్, అంటే జ్వరం ఉండింది, నన్ను వదలనని చెప్పింది. సో స్టార్ మహిళ షో జరుగుతోంది. ఆ పోడియం కింద జనరల్లీ ఫ్యాన్ పెడతాం అనమాట. ఆ ఫ్యాన్ తీసేసి దాన్ని కూర్చోబెడితే సో నా చీర పట్టుకొని అక్కడ కూర్చుంది. అలా నేను ఎపిసోడ్ కంటిన్యూ చేసేసాను అనమాట. ఇది నేను ఒక మదర్ గా బీయింగ్ అ సెలబ్రిటీ టెలివిజన్ ముందు కనిపిస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. కానీ ఎంతమంది వర్కింగ్ ఉమెన్, ఎంతమంది అమ్మలు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ స్టోరీస్ ఎవరికి తెలియదు, వాళ్ళ కథలు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ కష్టం కూడా సేమే. మీ అందరికీ ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మీకు అంకితం ఇచ్చేస్తున్నాను. సుమా గారిని నిన్న చిన్నప్పటి నుంచి వీఆర్ నేబర్స్ ఇన్ ద సేమ్ కాలనీ. ఈ రోజు రోషన్ ఉన్నాడు కాబట్టి ఈ మాట చెప్దామని అనుకుంటున్నాను. చాలా చెప్పారు, చాలా చూసాం ఇప్పటి వరకు. మీ పర్మిషన్ లేకుండానే ఇది చెప్పేస్తున్నాను. అంటే చాలా రోజుల వరకు సుమా గారు వాళ్ళ మదర్ తో పాటు షూటింగ్ నుంచి చాలా లేట్ గా వచ్చేది. అలాంటిది అంకుల్ ఆఫీస్ నుంచి వచ్చి చాలా టైర్డ్ అయిపోయి పడుకునేవారు. తలుపులు కొట్టి 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 ఆఖరికి ఐ హావ్ సీన్ హర్ స్లీపింగ్ ఆన్ ద స్టెప్స్. ఆ తర్వాత మార్నింగ్ లేచి వెళ్ళి స్నానం చేసి షూటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. దట్ ఈస్ ద స్టోరీ. మీ ఎవరికి తెలియని స్టోరీ విచ్ ఇన్స్పైర్స్ మీ ఎవ్రీ డే. ఇఫ్ షీ కెన్ డూ ఇట్, వి ఆల్ కెన్ డూ ఇట్. గోడలు దూకిన రోజులు ఉన్నాయి, స్టెప్ల మీద పడుకున్న రోజులు ఉన్నాయి, ఎస్ ఫుడ్ లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అవన్నీ దే ఆర్ ద పాస్ట్. క్లాసికల్ ఎలాగో మీరు చేశారు, బాగా నేర్చుకున్నారని తెలిసింది కాబట్టి మా కోసం ఒక 2